హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్ అన్మన్పూర్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. దీని కొరకు ముందుగా ఒక గిన్నెలో 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకోండి. దాన్ని వాష్ చేసి పక్కన పెట్టేయండి. దాన్ని 4 to 5 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. అవి నానే వరకు వాటి డబుల్ సైజ్ వచ్చేదాకా ఉంచండి. వాటి డబుల్ సైజ్ వచ్చినాక తీసి మళ్ళీ వాటర్తో వాష్ చేసి మంచిగా పక్కన పెట్టేయండి. ఎందుకంటే పప్పు ఎన్ని టైమ్స్ తీసుకున్నా కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు అవి తీసుకొని మనకు గోంగూర, టమోటా, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేయండి. వాటికి 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ ఆనియన్స్, టమాటో అండ్ పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. దీనిలో మనము చింతపండు వాడే పని ఉండదు, ఎందుకంటే మనము గోంగూరను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి చింతపండు పులుపు యాడ్ అవుతుంది గోంగూర నుంచి. సో అవసరం లేదు. ఒకవేళ మనము తక్కువ పులుపు ఉన్న గోంగూరను తీసుకుంటే కొంచెం చింతపండుని యాడ్ చేయండి. దీనిలోకి పసుపు అండ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేయమాకండి, ఎందుకంటే పప్పు ఉడకదు సాల్ట్ యాడ్ చేస్తే. దీనిలో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసేయండి. కుక్కర్ని లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. 6 to 7 విజిల్స్ వచ్చేవాటికి ఉంచండి కుక్కర్ని. దాని తరువాత పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకపోతే అగైన్ 2 to 3 విజిల్స్ వచ్చేవాటికి మళ్ళీ పెట్టుకోండి. పప్పు బాగా ఉడికినాక దాంట్లో మనకు తగినంత సాల్ట్ యాడ్ చేయండి. రాక్ సాల్ట్ అయితే మంచిగా ఉంటుంది. పప్పు స్మాషర్ తోటి మంచిగా స్మాష్ చేయండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి పప్పు కొరకు. దీని కొరకు మనకు కావాల్సింది చల్లమిరపకాయలు లేకుంటే ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి చల్లమిరపకాయలు లేకుంటే ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. అవి కొంచెం వేగినాక వాటిల్లోకి తిరగమాత గింజలు యాడ్ చేయండి. అండ్ కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం నలగ కొట్టి వాటిని కూడా యాడ్ చేయండి. పప్పుకు మంచి టేస్ట్ అండ్ స్మెల్ యాడ్ అవుతుంది దీనివలన. తిరగమాత బాగా కాలినాక అవి తీసుకొని ఉడుకుతున్న పప్పులో వేయండి. బాగా కలిపేయండి. నా యమ్మీ అండ్ టేస్టీ గోంగూర పప్పు తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.